గౌడ్ గారికి, సోదరిమణి శోభ సుశీల గారికి, మరి విజయన్న గారికి, మీ అందరికీ పేరు పేరున బీసీ సంఘాల నుంచి ఉధృతంగా విచ్చేసిన అందరికీ పేరు పేరున పంచాయతీరాజ్ ఉద్యోగుల ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటగా వరంగల్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావం ఉద్యోగ సంఘాలతో మొట్టమొదటి తిలకం దిద్దిన గౌరవనీయులు పెద్దలు మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు చేసిన సేవలు చాలా చేశారు. వాళ్ళు చేసిన తర్వాత మా వెంకటనారాయణ గారు చెప్పారు, ప్రొఫెసర్ గారు దొడ్డిదారిన కొంతమంది అమెరికా పోయిన తత్వంలో చూసుకొని ఇక్కడ ఒక కాలేజీలో మీటింగ్ పెట్టుకొని దొడ్డిదారులు వచ్చారు. మేము ఆ రోజు ప్రశ్నించాం, అయ్యా ఈ దొడ్డిదారులు వచ్చిన పనులు చేయరు, సక్రమంగా పనిచేసే నాయకత్వం కావాలి, అది బీసీ నాయకత్వం కావాలి, బీసీలకు ఇవ్వాలని ఆ రోజు గొడవ పెట్టినాం. మేము పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేషన్ తరఫున వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ధూమ్ధాం పెట్టినాం. తెలంగాణ ధూమ్ధాం పెట్టినాక రెవెన్యూ ధూమ్ధాం పెట్టాం. రకరకాల ఉద్యోగ సంఘాలలో విపరీతమైన ఆలోచనలు పెడతోయిన పెట్టే సంఘాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాలలో కూడా చాలా వరకు హైదరాబాద్ వరంగల్లో పనిచేస్తూ ఉన్నారు, హైదరాబాద్లో ఇల్లు తీసుకుంటున్నారు, ఇంట్లో ప్లాట్లు ఇస్తూ ఉన్నారు. స్వామి గౌడ్ గారి నాయకత్వంలో వరంగల్లో పనిచేసే ఉద్యోగస్తులకి హైదరాబాద్లో ఇల్లు ఇచ్చారు ఎన్జిఓస్ కాలనీ పేరిట. అయితే మేము అనేది వరంగల్ జిల్లాలో ఉద్యోగ సంఘాలకి, ఉద్యోగ సంఘాల్లో చేసిన సభ్యులకి కూడా ఇక్కడ ఇల్లు లేని సందర్భాలు చాలా మంది. ఆ పోరాటం అనుకొని కేవలం హైదరాబాద్లో వాళ్ళ ప్లాట్ దక్కించుకోవడానికి వాళ్ళు పెద్ద నిబంధనతో ఒక అగ్రవర్ణ కుల వ్యవస్థని వాళ్ళు చేసుకొని చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ రోజు ఖండించినాం, ఈ రోజు ఖండిస్తూనే ఉన్నాం. మరి వెంకటనారాయణ గారికి గెలవవచ్చు, పాపిరెడ్డి గారిని తీసేవని చెప్పింది ఆ రోజు మేమే ఖండించినాం. ఇప్పుడు కూడా పాపిరెడ్డి గారిని మేము ఎప్పుడు చేసి చైర్మన్ గుర్తించట్లేదు. మనమందరం కాదన్నప్పుడు తనంతా తానే వెళ్ళిపోతారు తప్ప బలవంతంగా ఉంచాల్సిన అవసరం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను. పాపిరెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం అందరూ ఆమోదిస్తేనే వాళ్ళు ఉంటారు, ఆమోదించకుంటే తనంతా తానుగా వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. నేను ముఖ్యంగా ఒకటి తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ మహాజన వాళ్ళకి మీరు వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం తీసుకొచ్చారు. మురళీ మనోహర్ గారి ఆశీస్సులతో మనం ఇవాళ ఒక అడుగు ముందుకేస్తున్నాం. ఒక చిన్న పిల్లవాడు భవిష్యత్తుగా ఎదిగినట్టుగా ఎదగడానికి సిద్ధంగా ఉన్నాం. మండల స్థాయిలలో మనం ఒక మీటింగ్లు పెట్టుకోవాలి. మండల స్థాయిలో మీటింగ్ పెట్టుకున్న తర్వాత కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఒక మీటింగ్లు పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా బీసీ డిక్లరేషన్ అని ఒక సభతో ఏర్పాటు చేసినట్లయితే పాలకుల గుండెల్లో నిద్రపోయడానికి అవకాశం ఉంది తప్ప ఈ మన ఏదో చప్పట్లు పెట్టి చప్పట్లతో కొట్ట మాత్రం పరిష్కారం కావాలని తెలియజేస్తూ ఉన్నాను. చాలా మందికి తెలుసు, బీసీలు అంటే ఉసిరికాయల మూట, కప్పల తేడగా ఉసిరికాయల మూటను ఇప్పితే ఉసిరికాయలు చేతికి దొరకవు, దూరం దూరం పడితే మనం కూడా పరిగెత్తి పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కప్పల తడకలో వేస్తే కప్పలు ఉండవు, కప్ప ఎగిరిపోతావు, కప్ప తీసుకొచ్చేసరికి సమయం కలిసిపోతుంది. 5 సంవత్సరాల్లో ఇంకొకటి అగ్రవర్గం వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీకి వెళ్తూ ఉన్నారు. నేను పాలకూరు నియోజకవర్గంలో 2009లో అయ్యా మేము బీసీలకు ఇంతమంది ఉన్నాం, మా పద్మశాలి ఓట్లు అక్కడ 42,150 ఓట్లు ఉన్నాయి. మొత్తం 2,19,000 ఓట్లతో 42,000 ఓట్లు పద్మశాలి ఉంటే 65 ఏళ్లలో కనీసం బీసీ వాడు ఓటాడు కాదు, సీటు అడిగిన నాయకుడు లేడు, సీటు కూడా అడుగుతలేడు కనీసం. చిత్రమైన పరిస్థితి, విచిత్రమైన పరిస్థితి. మా సోమిడించాలి మేకల కేదార్ యాదవ్ గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అతను నిజంగా వారిని అభినందిస్తా ఉన్నా నేను. ఎందుకనంటే కనీసం పోటీనే చేసాను. నేను ఒక పెద్ద పార్టీ నుంచి 2009 అయ్యా నువ్వు రా బీసీ, నువ్వు బాగా మాట్లాడుతావు, నువ్వు సంఘ నాయకుడు, నీకు టికెట్ ఇస్తాను 2 ఏళ్ళు చెప్పిన తర్వాత అది పాలకుడు ఇచ్చేవరకు వేరే వాళ్ళకి ఇచ్చిండు, దొరలకు ఇచ్చిండు. దొరలకు ఇచ్చినాక ఆ దొరైనే ఇక్కడ దొరైనే మన వరంగల్ దొరైనే, కానీ పాలకుర్తి దొరైన కాదు ఆయనే, వేరే దొరైన, వేరే ఊరైన దొరైన. ఇలా ఆయన ఏమంటాడు, తెలంగాణ వాళ్ళు తెలంగాణ పరిపాలించుకోవాలి, తెలంగాణ ముద్దు బిడ్డాలని చెప్తాడు ఆ పెద్ద మనిషి. దానికి ఒక కన్వీనర్, పెద్ద పార్టీకి ఒక కన్వీనర్, తెలంగాణ కన్వీనర్గా ఉంటాడు. అయ్యా ఆందోళన పరిపాలిస్తే మనం మీ కింద మేము ఉంటామా అంటాడు. అయ్యా నువ్వు పాలకుర్తిలో కూడా నీది అదే పరిస్థితి, నువ్వు స్థానికేతరుడివే, నువ్వు కూడా అక్కడ తెలంగాణ ఏదైతే ఉచ్చరిస్తున్నావో అక్కడ తెలంగాణ వాది కాదని గుర్తించుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాను. ఇక్కడ తెలంగాణ అంటున్నాడు, పాలకుర్తికి వచ్చేసరికి నేను జై తెలంగాణ, నేను కూడా ముద్దు బిడ్డను, నా 2 కాళ్ళ సిద్ధాంతం, 4 కాళ్ళ సిద్ధాంతం, 5 కాళ్ళ సిద్ధాంతం అని చెప్తా ఉన్నాడు. నీ సిద్ధాంతాలు నీ మాయమాట చెప్పి ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. పాలకుర్తి వర్గాలు కానీ వరంగల్ నియోజకవర్గాలు 12 నియోజకవర్గాలలో మేము ఒక్కడే చెప్తా ఉన్నాం. తెలంగాణ వాదులందరం కలవాలి, బీసీల ఐక్యత కోసం చాటి చెప్పవలసిందిగా సమాయత్తమైంది. 2014లో తెలంగాణ రావటం ఖాయం,
సామాజిక తెలంగాణ రావడం ఖాయం అనేది కూడా ధ్యేయంగా మనం చేయాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. పసిపిల్ల వాణి నుండి మొదలుకొని పశువులు కాసే వాడు కూడా తెలంగాణ కావాలంటాడు. ఇలా చంద్రశేఖరరావు గారు గౌరవనీయులు పెద్దలు ఇలా తెలంగాణ వాదాన్ని పల్లెటూర్లకి గ్రామీణ ప్రాంతాల్లోకి పశువుల కాసేవాడి వరకు కూడా తెలంగాణ తీసుకుపోయిన విషయాన్ని చంద్రశేఖరరావు తీసుకుపోయారు. నిజంగా వారిని అభినందనిస్తూ ఉన్నాను. ఒక దశాబ్ద కాలంలో పుష్కర కాలాన్ని చాలా ఉద్యమాన్ని పార్టీని తీసుకుపోవడం అది గమనించదగిన విషయం. అటువంటి వారిని సరే పార్టీలలో చేతలలో కొన్ని విమర్శలు వస్తాయి. విమర్శలు వచ్చేంత మాత్రాన జడిసిపోకుండా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మనం అందరం కూడా ఉద్యోగ సంఘాలు పంచాయతీ సర్వీస్ అసోసియేషన్లో మేము 12,000 మంది ఉద్యోగ సంఘాలు ఉన్నాం. వరంగల్ జిల్లాలో మేము పిలుపునిస్తే ప్రభుత్వమే సంబింబ చేసినాం కూడా. మీ అందరూ తెలుసు, జిల్లా పరిషత్ ముందట పెద్ద ఎత్తున చేసి 11 రోజులు సమ్మె చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము చేసుకున్న కోరికలన్నీ పూర్తిగా నెరవేర్చుకున్నాం. ఆ రోజు 010 అందరికీ జీతాలు 1వ తారీఖు జీతాలు ఇస్తే మా సర్వీస్ అసోసియేషన్ల ఉద్యోగస్తులకి 6 మాసాలకు ఒకసారి దయాదక్షిణ మీద జీతాలు ఇచ్చేది. అయ్యా మేము బిచ్చగాళ్ళం కాదు, మేము ఎందుకు చేస్తామని అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నడితే IYR కృష్ణారావు అని ఆయన ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉండే ఆయన అన్నాడు, ఏమయ్యా కృష్ణారావుని ఎట్లా తీసుకుంటావు జీతం అంటే, సార్ నాకు 1వ తారీఖు నాడు నా అకౌంట్లో పడుతుంది సార్. పంచాయతీ ఉద్యోగస్తులకు ఎందుకు అకౌంట్లో పడవద్దు? వాళ్ళు ఎందుకు ఉద్యోగస్తులు గారు? మీరు ఉద్యోగస్తులు, వాళ్ళు ఉద్యోగస్తులు అంటే వాళ్ళు స్థానిక సంస్థలు స్వయం పరిపాలన మాకు మేము ఉన్నప్పుడు మరి ప్రభుత్వం మాకెందుకు? మేమే నిధులు ఇచ్చుకుంటాము, మేమే జీతభత్యాలు చేసుకుంటాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, కృష్ణారావు గారు మీరు తప్పు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ జీతాలు ఇవ్వాలంటే మా వరంగల్ పోరాటం చూసి మిగతా అన్ని జిల్లాలు ప్రతిస్పందించి బాగా చేశారు. ఆ రోజు వచ్చి తీసుకొచ్చి ఇలా మా ఉద్యోగ సంఘాలు 1వ తారీఖున జీతాలు తీసుకునే దాంట్లో పెద్ద ఎత్తున నేను ఆ రోజు ఉద్యమించాం. ఆ రోజు ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ విపరీతంగా ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు అన్నీ సహజంగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. తెలంగాణ చేస్తున్న వాళ్ళకు కూడా ఇబ్బందులు లేక కాదు, ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఫలితం ఉంటుంది, ఎక్కడైతే నష్టాలు ఉంటాయో అక్కడ ఫలితాలు ఉంటాయి. అప్పుడు ఫలితాలే స్వాదిస్తాయి. ఆ రోజున మనం నిజంగా ఎంత సంతోషంగా ఉంటామంటే ఎవరికి కూడా చెప్పలేం. కోట్ల కొద్ది రూపాయలు సంపాదించిన సంతోషం ఉండదు. కానీ మేము చేసిన సమ్మె వల్ల కొన్ని 100,000 కుటుంబాలు ఇవాళ బజారు పడకుండా ఇవాళ సుఖ సంతోషంతో ఉంటాయి. మాకు ఇబ్బందులు పెట్టచ్చు, అయినా మాత్రం ఎక్కడ కూడా జడిసిపోలేదు, భయపడలేదు తెలియజేస్తా ఉన్నాను. నేను కోల జనార్దన్ గారు పెద్దలకి చెప్తా ఉన్నాను, అయ్యా మీరు మండల స్థాయిలో ఒక కమిటీలు వేయండి. మొదటి కమిటీలు వేసిన తర్వాత ఒక సభలు ఏర్పాటు చేసి నియోజకవర్గాలు చేస్తే ఇవాళ 12 వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు మనమే గెలిచే అవకాశం ఉంది. ఇవాళ పాలకుర్తి కాన్స్టిట్యున్సీ చూస్తే 2% ఓట్లున్న వాళ్ళు, 2,315 ఓట్లున్న వాళ్ళు 65 ఏళ్ళు పరిపాలించారు. 2,315 ఓట్లున్న వాళ్ళు 65 పరిపాలిస్తే మేము 52 జనాభా శాతం ఉన్నాం. 49,000 పద్మశాలీలు ఉన్నాం. మేమేమే పరిపాలించే వాళ్ళకు జన్మలో కూడా మళ్ళీ అవకాశం రాదు ఉన్నత వర్గాలకి. అట్లా మనం నియోజకవర్గాలుగా తీసినట్లయితే ఖచ్చితంగా రాను నియోజకవర్గాల్లో 12 బీసీలే చేసడానికి అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీలు ఎక్కడైతే ఉన్నాయో మినహాయింపు చేసుకుని మిగతా మనందరం కూడా పోరాటం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. 2014లో ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు పాలకుర్తి వర్గంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించండి, చేయండి. నా ఆర్థిక సహాయకాలు ఖచ్చితంగా నిజంగా ఉంటాయి. అన్ని ఇప్పటికే మేము పద్మశాలి చైతన్య వేదిక తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆత్మహత్యల పరంపర జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల ఉంది. అది సిరిసిల్ల కాదు ఉడిసిల్ల అని చెప్పేసి నేను 2010లో పెద్ద ఎత్తున ఇంతమంది పద్మశాలీలు, మేధావులు, రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా కూడా మానవ హక్కుల సంఘంలో కేసేయలే. నేను ఒక్కరిని వరంగల్ జిల్లా తరఫున మానవ హక్కుల సంఘంలో కేసేశాను. పెద్దపేరు రెడ్డి వారు ఆయన ఒక తీర్పు ఇచ్చాడు. వరంగల్ జిల్లా కలెక్టర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్, నల్గొండ జిల్లా కలెక్టర్, 3 ఎస్పీలు మానవ హక్కుల కమిషన్ నేను పిలిపించా. రోజు పిలిపిస్తే తీర్పిచ్చారు. అందరూ పద్మశాలు చనిపోతూ ఉన్నారు, నేతలు చనిపోతూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సింది. కానీ మానవ హక్కుల కమిషన్ తీర్పిచ్చిన తర్వాత 2010లో జనార్దన్ రెడ్డి కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఒక 5,000 పెన్షన్లు మాత్రమే పద్మశాలకు ఉండేది. మేము మానవ హక్కుల సంఘంలో కేసేసిన తర్వాత 12,192 పెన్షన్లు ఇవాళ వరంగల్ జిల్లా ఇప్పించడం. అది రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ జిల్లాలోని అగ్రస్థానంలో ఉందని తెలియజేస్తా ఉన్నాను. మనం ఎక్కడ కూడా నేతన్న బతుకుపోవడం ఒక ఆడియో తీసాం. ఈ ఆకలి చావులతోటి సిరిసిల్ల ఉరిసిల్ల కాదు, అది
బంగారు శిలగా చేయాలని ఉద్దేశం చేస్తే ఆ రోజు మరి ఒక పార్టీ కేసీఆర్ నాయకత్వంలో 50 లక్షల రూపాయలు అక్కడ ఒక డిమాండ్ ఒక ప్రభుత్వ నిధులకు ఆయన పార్టీ నిధులకు చెప్పి ఎక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కొంత ఎక్స్క్యూషన్ కూడా ఆ పార్టీ నుంచి ఇప్పించడం జరిగింది. మెదక్లో దుబ్బాకాలు చేశాం. నేను ఎక్కడో చెప్తా ఉన్నాను, నేను గుంటూరు జిల్లాలో చీరాల చూసా. చీరాలలో బీసీ ఓట్లు పద్మశాల ఓట్లు ఎక్కువ, కానీ మా శాలైన ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, గెలవడు. ముందు ఒక్కసారి పోటీ ఓడిపోయినారు. ఎందుకంటే రోషయ్య అవుతాడు అక్కడ ఎమ్మెల్యేగా. చాలా మంది ఎక్కడైతే బీసీ ప్రాతినిధ్యం ఉందో అక్కడ మన ఓట్లు వేసుకోవట్లేవు. మీకు ఒక్కటి చిన్న ఉదాహరణ చెప్తాను. వరంగల్ జిల్లాలో వరంగల్ కాన్స్టిట్యూన్సీలో పద్మశాల ఓట్లు విపరీతంగా ఉన్నాయి. మేము గెలవట్లేదు, అక్కడ వేరే వ్యక్తి గెలుస్తూ ఉన్నాడు. ఆ ఓట్ల శాతం తక్కువ, మా ఓట్లు ఎక్కువ. అంటే బీసీలైనా కూడా గెలవలేకపోతా ఉన్నాం. మనమే మా వాళ్ళు అంటారు బీసీలు మనం వేస్తే గెలుస్తామా, ఏం చేస్తాం, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఏం చేస్తామో చెప్తాం. కానీ ఆ దొరవాడు ఏం చెప్తాడు, పిలిచి ఉద్యోగించే వారికి 2,000 ఇస్తే మా దొర మంచోడు, మా వాడు చెడ్డోడు అని ప్రచారం చేసుకుంటే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ బీసీ జనాభా ఉంది. యువకులు, చదువుకున్న వాళ్ళం, విజ్ఞానవంతులు, మేధావులు మనం అందరం కలిసికట్టుగా పోరాటం ఎవరి మీదనో కాదు, మన ఉజ్వల భవిష్యత్తు కోసం, రానున్న దానికోసం మనం పోరాటం చేయాల్సిందిగా సమాయత్తం కావాలి. ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎదిగినప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. చివరిగా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చట్ట పరిధిలో పార్లమెంటు చట్ట ప్రకారము వాళ్లకు రాజ్యాధికారం కల్పించారు, విద్యా విషయాలు కల్పించారు, ఉద్యోగ విషయాలు కల్పించారు, జనాభా లెక్కల్లో కల్పించారు. అయ్యా జనాభా లెక్కల అధికారులు ఊర్లోకి వస్తారు, ఓ కాగితం పెన్ను తీసుకుంటారు. ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది రాస్తారు, కానీ బీసీలు రాయడానికి కూడా వాళ్ళకి మనసొప్పుతలేదట. మరి పెన్ను దొరకలేదో, ఆ పెన్ను పారదలేదో రాయడానికి, బీసీల పేర్లు రాయడానికి. కానీ బీసీ జనాభా లెక్కలు భారతదేశంలో ఎక్కడ చేయలేదు. 1921 చేశారు, ఇప్పటికి చేయట్లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు లేవు. ఎందుకు? మనం అడగట్లేదు, మనం అడుగుతలేం, అడిగితే చేయట్లేదు. ఇంపన ఒకటి జనాభా లెక్కలు ఖచ్చితంగా బీసీలకు చేయాలనే ఒక ఉద్యమంలో ఇదొక అంశాన్ని పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నెంబర్ 2, బీసీలకు జనాభా ప్రాతినిధ్యంగా సీట్లు ఇస్తూ ఉన్నారు, ఓట్లు ఇస్తూ ఉన్నారు, అన్ని ఇస్తూ ఉన్నారు. వాళ్లకు ఇవాళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు సమ్మె చేస్తే అక్కడ అసెంబ్లీలో వాళ్ళు 54 మంది 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించే అవకాశం ఉన్నది. మన బీసీలు 6, 8 మంది 10 మంది ఏళ్ళ లెక్క పెట్టే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడలేరు. మాట్లాడితే పనులు ఏం జరగవు. ఎప్పుడైనా కూడా బయట పోరు కంటే ఇంటి పోరు బాగున్నప్పుడే ఖచ్చితంగా గెలుస్తామని నా నమ్మకం. ఇంటి పోరు అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యాధికారంలో భాగంగా మన బీసీలు అయినప్పుడు మన కోరికలన్నీ అమలు జరుగుతాయని తెలియస్తా ఉన్నాను. బయట పోరాటాలు చేయాలి. బయట పోరాటాలతో సహకారంగా మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకొని ఆ ఇంటి పోరు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో మన ఉద్యమాన్ని, మన గళాన్ని విప్పించినప్పుడు మన సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చినని చెప్తా ఉన్నారు. 4,000 కాదు 40,000 కోట్లు ఇచ్చినా నిష్ప్రయోజనం. రాజ్యాధికారం లేదు, ఏమీ జరగదు. ఒక ఇందిరమ్మ ఇల్లును, ఒక పెన్షను, నాకు ఒక వస్త్రం, జనతా వస్త్రం కూడా మేము ఒక గుడ్డను, ఒక 2 మీటర్ల గుడ్డను ఇస్తే నాకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప రాజ్యాధికారంలో భాగం కల్పించినప్పుడే ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించబడతాయనేది కూడా తెలియజేస్తున్నా గుర్తు చేస్తా ఉన్నాను.